జనసేనాని దూకుడుతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఇవాళ ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనతో ఉమ్మడి సీఎం అభ్యర్థిని ప్రకటించాలంటూ జనసేన నేతలు ఓ రేంజ్లో డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీకి జనసేన అల్టిమేటం ఇచ్చింది. నడ్డా 2 రోజుల పర్యటన ముగిసేలోగా ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును ప్రకటించాలని అల్టిమేటం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తగ్గాం, 2019లో తగ్గాం, 2024లో తగ్గేదే లేదంటూ జనసేనాని 2 రోజుల క్రితం స్పష్టం చేయడంతో ఆ పార్టీ నేతలు మంచి జోష్ మీద ఉన్నారు. పొత్తు ఆప్షన్లను పవన్ బహిర్గతం చేయడంతో బీజేపీ పైన ఒత్తిడి పెంచుతున్నారు జనసేన నేతలు. 2024 ఎన్నికలకు బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును నడ్డా ప్రకటించాలని తమ వాదన వినిపిస్తూ ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ఉదయం 11:30 గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు ర్యాలీగా చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీజేపీ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు మేధావులతో సమావేశమై చర్చిస్తారు. రాత్రి 8 గంటలకు తాను బస చేసే హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. రేపు ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని రాజమండ్రి వెళతారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను సీఎం చేయడానికి పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీ అభివృద్ధి కోరుకునే వారంతా జనసేనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిపైన నడ్డా స్పష్టత ఇవ్వాలన్నారు జనసేన ఏపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే నడ్డా పర్యటన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు హరిప్రసాద్. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే వైసీపీని గద్దె దించడం సాధ్యమన్నారు కిరణ్ రాయల్. జనసేన డిమాండ్ పైన బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? ఏపీ టూర్లో పొత్తులు, ఉమ్మడి సీఎం అభ్యర్థిపై నడ్డా ప్రకటన చేస్తారా? పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ అధిష్టానం అంటుందా, ఊహు అంటుందా? ఇదే ఇప్పుడు ఇరు పార్టీల క్యాడర్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ను పువ్వులా చూసుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేస్తున్న జనసేన నేతలు మరి నిజంగానే అలా చూసుకుంటున్నారా, లేకపోతే చెవిలో పువ్వులు పెడుతుందో రేపట్లోగా తేలిపోతుందని భావిస్తున్నారు. అటు టీడీపీ, వైసీపీ నేతల్లోనూ ఈ టాపిక్ చర్చనీయాంశమైంది. బహిరంగ సభలోనో ఓ మీటింగ్లో సీఎం అభ్యర్థిపై ప్రకటన చేసే సంప్రదాయం బీజేపీకి లేదన్నారు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో వైసీపీని గద్దెదించి బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది రోడ్ మ్యాప్ లక్ష్యమన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ సరైన సమయంలో స్పందిస్తుందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేది జాతీయ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, జాతీయ నాయకత్వం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నేతలు కూర్చొని ఈ ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి సరైన సమయంలో నిర్ణయిస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి అభ్యర్థించేటువంటి అంశము లేకపోతే ఇతర అంశాలు అనేటువంటిది జాతీయ నాయకత్వం సరైన సమయంలో అవసరాన్ని బట్టి స్పందిస్తుంది. ఉమ్మడి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి ఈరోజు జేపీ నడ్డాకు జనసేన నేతలు అల్టిమేటం ఇవ్వబోతున్నారు. మరి దీనికి సంబంధించి జనసేనలో ఎలాంటి చర్చ జరుగుతోంది, జేపీ నడ్డా ఈరోజు ప్రకటన చేస్తారనేటువంటి ఆశాభావంలో ఉన్నారా అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఝాన్సీ, జనసేన నేతలు చేస్తున్నటువంటి డిమాండ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీతో జనసేన పార్టీ మొదటి నుంచి కూడా పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలని జనసేన పార్టీ ఒక బలమైనటువంటి డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చింది. 2 రోజుల క్రితం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశం గురించి కీలకంగా చర్చ జరిగినట్టుగా మనకి సమాచారం. అయితే బీజేపీ ఏపీలో పొలిటికల్ గేమ్ ఆడుతుంది. ఒక పక్క
వైసీపీతో సన్నిహితంగా ఉంటూనే మరొక పక్క జనసేనతో పొత్తులో ఉంది అనే ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి జనసేన నేతలు దీనికి సంబంధించి ఒక క్లారిటీ కోసం బీజేపీ ముందు ఒక పెద్ద డిమాండే పెట్టారని చెప్పాలి. ఎందుకంటే సీఎం అభ్యర్థిని ప్రకటించడం అంటే అంత ఈజీ కాదు. దాదాపు ఎన్నికలకి ఇంకా 2 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిని ఖచ్చితంగా ఈరోజు ప్రకటించాలని జనసేన నేతలు చేస్తున్నటువంటి డిమాండ్ వెనుక పొలిటికల్ వ్యూహం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా అన్ని పార్టీలు కూడా కలవాలని మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు తాను ప్రయత్నిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్. అలాగే గతం వరకు కూడా తగ్గాను, ఈసారి 2024లో తగ్గేదే లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలని జనసేన నేతలు బీజేపీకి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈరోజు జేపీ నడ్డా పర్యటనలో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీజేపీ కనుక ఈరోజు సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా కార్యాచరణ రూపొందిస్తామంటూ కూడా జనసేన నేతలు చెప్తున్న ఆ నేపథ్యంలో అసలు బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుందనేది ఈరోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జేపీ నడ్డా సభలో ప్రసంగించడంతో పాటు సాయంత్రం పార్టీ నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ పొత్తుల అంశం అలాగే జనసేన చేస్తున్నటువంటి డిమాండ్ గురించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే జనసేన మాత్రం చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో బీజేపీ నుంచి ఒక క్లారిటీ తీసుకుని తన రాజకీయ స్టెప్ వేయాలంటూ కూడా జనసేన ఆలోచన చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ ఒక పక్క వైసీపీతో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అస్తమాను కూడా అమిత్ షా అలాగే ప్రధాని మోడీతో కూడా సమావేశమవుతున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా కూడా సపోర్ట్ ఇస్తూ వైసీపీ అలాగే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. ఎన్డీలో కలవనప్పటికీ కూడా పరోక్షంగా పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో అటుపక్క వైసీపీతో సన్నిహితంగా ఉంటూనే మరొక పక్క జనసేనతో పొత్తు ఏ విధంగా ఉంటుందనే ఒక ప్రశ్న జనసేన నేతల్లో కనిపిస్తుంది. అదే ప్రశ్న పవన్ కళ్యాణ్ కూడా తన మదిలో ఉంచుకున్నారు. అందుకోసమే ఈ పొలిటికల్ స్టెప్ తీసుకున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో బీజేపీకి జనసేన ఇచ్చినటువంటి అల్టిమేటంకి సంబంధించి బీజేపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో ఈరోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. జన్సీ రైట్ దుర్గా, అది మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలి ఈ 2 రోజుల పర్యటనలో ఉన్నటువంటి జేపీ నడ్డా అని జనసేన నేతలు నడ్డాకు అల్టిమేటం ఇవ్వబోతున్నారు. జనసేన నేతలు స్పీడ్ పెంచారు. మరి జనసేన నేతల అల్టిమేటంకు బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేటువంటి అంశాలు బీజేపీలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది అనేటువంటి అంశాలు మనతో పంచుకోవడానికి మా ప్రతినిధి నరసింహ మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా 2 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. బీజేపీ బలోపేతానికి సంబంధించి కేడర్కు నిర్దేశం అయితే ఆయన చేయనున్నారు. ప్రధానంగా 11 గంటల 30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బీజేపీ రాష్ట్ర స్థాయి శక్తి నిర్మాణ కేంద్ర ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం అవుతారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం అయితే జరగనుంది. దాంతోపాటు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఏదైతే బీజేపీ ముఖ్య నేతలు మేధావులతో ఆయన సమావేశం అవుతారు. సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా బీజేపీ కోర్ కమిటీ అయితే జరగనుంది. అయితే ఈ కోర్ కమిటీకి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే జనసేన ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదనేది ఒక ఆరోపణలు అయితే చేస్తుంది. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఒక రోడ్ మ్యాప్ అయితే కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలంటూ కూడా జనసేన వర్గాలు కోరుతున్న నేపథ్యంలో కూడా కోర్ కమిటీలో ఈ సమావేశంలో దీనిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అనేది. ఎందుకంటే ఇటీవలే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలను కలవడం జరిగింది. కలిసిన నేపథ్యం కూడా ఒక క్లారిటీ అయితే తీసుకునేట్లు కూడా సమాచారం అవుతుంది. అయితే 2 రోజుల క్రితం జనసేన కార్యాలయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం హాట్ టాపిక్ జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారా లేదా అనేది ఒక ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సాయంత్రం కోర్ కమిటీ సమావేశంలో దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు రాజమండ్రిలో బహిరంగ సభ జరగనుంది. ఈ రోడ్ మ్యాప్కి సంబంధించి ఏదైతే సీఎం క్యాండిడేట్కి సంబంధించి కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు కూడా ఒక క్లారిటీ అయితే రానుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నేతలు అయితే త్యాగాలు చేసి
చేసేందుకు మేము కూడా సిద్ధంగా లేవని చెప్తున్నారు. కానీ ఒకవేళ జనసేన బీజేపీ ప్రస్తుతం పొత్తుంది కాబట్టి ఖచ్చితంగా అనౌన్స్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో రేపు రాజమండ్రి సభలో అనౌన్స్ చేస్తారా లేదా అనేది ఒక ఇంత ఆసక్తిగా అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం బీజేపీ బలోపేతానికి సంబంధించి బీజేపీ భవిష్యత్తుకు సంబంధించి కూడా నడ్డా దశా దిశా నిర్దేశం అయితే చేయనున్నారు. రైట్ నరసింహ.